టమాటో పండు మిర్చి నిల్వ పచ్చడి అండి కొలతలతోటి చాలా చాలా టేస్టీగా ఉండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా నిల్వ ఉండే పచ్చడి అండి ఇది. ఇక నేను హాఫ్ కేజీ పండు మిర్చి తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నామండి. ఏమీ తేమ ఉండకూడదండి అసలు. పండు మిర్చి కానీ టమాటోలో కానీ ఒక 5 నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ టమాటాలు వచ్చేసి కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ పండు మిర్చికి కేజీ టమాటో తీసుకున్నాను. ఇక పండు మిర్చి వేగిపోయినాయండి. ఒక 5 మినిట్స్ ఎక్కువ అవసరం లేదండి. అవి తీసేసుకుంటే ఇక అదే నూనెలో కట్ చేసిన టమాటో ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇక ఈ టమాటోలు అయితే చాలా వాటర్ వచ్చింది కదండి, అదంతా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. కొంతసేపు మూత పెట్టుకుంటే తొందరగా మెత్తబడితే తర్వాత మూత తీసేసి ఉడికించుకోవచ్చు అండి, ఆ వాటర్ అంతా అయిపోయేదాకా. చింతపండు వచ్చేసి నేను ఒక 50 గ్రామ్స్ అంత చింతపండు తీసుకున్నాండి. పండు మిర్చి అయితే ఎక్కువ మంట లేవండి నాకు. మంట ఉంటే మాత్రం కొంచెం చింతపండు ఎక్కువే పడుతుంది. ఇక అది మంటని బట్టి మనము చూసుకోవాల్సి ఉంటుంది చింతపండు ఎంత అనేది. నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. టమాటాలు ఉడికిపోయినాయండి, వాటర్ అంతా అయిపోయింది కదా. ఇక ఈ చింతపండు ఈ టమాటాలు గుజ్జులో చింతపండు పెట్టేసుకున్నాను. ఆ వేడికే మగ్గిపోద్ది అనమాట. మనం పూర్తిగా చల్లారే వరకు టమాటా పేస్ట్ అది చింతపండు కూడా మెత్తగా మగ్గిపోద్ది. ఇంక పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆపేసుకున్నాను. ఇక ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి వేసుకున్నాను. 2-3 వెల్లుల్లి పాయలు తీసుకున్నాను. అంత మాత్రం పడతాయండి, పచ్చడి ఎక్కువ ఉంది కదా. ఒక 2-3 స్పూన్లు జీలకర్ర కూడా తీసుకున్నాను దానిలోనే. ఇక ఈ చింతపండు ముందుగా మనం పెట్టాం కదండి, ముందుగా చింతపండుని వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే తొక్కలు వచ్చి మనకి మధ్యలో పంట కింద పడతా ఉంటే అంత బాగోవు. అందుకనేసి ముందే చింతపండుని నేను వేసేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా వచ్చి ఈ గ్లాస్ పట్టిందండి మొత్తం ఉప్పు అయితే. ఇప్పుడైతే 3/4 గ్లాస్ వేసాను కదా, తర్వాత ఒకసారి చెక్ చేసి కూడా ఇంకా వేసాను. మొత్తం ఆ గ్లాస్ ఉప్పు అయితే పట్టింది. ఒకసారి ఆ చింతపండు, ఆ వెల్లుల్లి, జీలకర్ర అవన్నీ పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు పండు మిర్చి వేస్తున్నాను. ముందుగా పండు మిర్చి కూడా కొంచెం నలిగిన తర్వాత టమాటా వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ముందే టమాటాలు వేసామంటే ఇవన్నీ సరిగ్గా నలగవు. ముందు ఇవన్నీ కొంచెం నలిగిన తర్వాతనే టమాటాలు వేసుకుంటే బాగుంటుంది. ఇక టమాటాలు కూడా వేసేసుకున్నాను. మొత్తం అయితే ఇలా మంచిగా పేస్ట్ చేసుకున్నాను. మెత్తని పేస్ట్ అయిపోయింది కదా. ఇక నూనె పోపుకు పెట్టుకుంటున్నాను అనమాట మూకుల్లో. ఇది నిల్వ ఉండాలి అంటే ఎక్కువ కాలం పోపులో చాలా ఉడికించుకోవాలండి. చాలాసేపు పోపులో ఉడికితేనే మనకి అప్పుడు నిల్వ ఉండదండి. లేకపోతే కొద్ది రోజులకి అది బూజు వచ్చే అవకాశం ఉంటుంది, స్మెల్ వస్తుంది. ఎంత ఎక్కువగా చక్కగా ఉడికించుకున్నామంటే అంత బాగా నిల్వ ఉంటుంది మనకి. పోపులో వచ్చేసి నేను ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర మెంతులు పొడి కూడా 1 స్పూన్ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా నిల్వ ఉండే పచ్చడి కాబట్టి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇక పసుపు అయితే ఒక 2 స్పూన్స్ అంత పసుపు కూడా వేసుకున్నాను. బాగా మంచి కలర్ వచ్చిందండి పచ్చడి అయితే, చాలా బాగుంటుంది. పసుపుతోటి మంచి కలర్ చేంజ్ అయిపోతుంది. కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ముందుగానే. మనకి ఎంత తేమ లేకుండా ఉంటే పచ్చడి అంతకాలం నిల్వ ఉండదండి. ఇక మిక్సీ పట్టిన పచ్చడి మొత్తం పోపులో వేసేసాను. ఈ పచ్చడి మొత్తం నూనెలో కలిసిపోయి మరలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. అట్లా అయితేనే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. సాల్ట్ వచ్చేసి ఇందాక 3/4 గ్లాస్ వేసుకున్నాను కదా, అది సరిపోలేదండి. అందుకని చెప్పి ఈ 1/4 గ్లాస్ కూడా వేసేసుకున్నాను. ఆ టీ గ్లాసు సాల్ట్ అయితే పట్టింది. సాల్ట్ ఏముందిలేండి, మనం చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చూసుకొని చివరిలో కూడా కలుపుకోవచ్చు. ఇలా కలిసిపోయింది కదండి, మళ్ళీ ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకుంటేనే ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. ఇది అన్నంలోకి, వేడివేడి అన్నంలో కమ్మగా ఉంటుంది. మళ్ళీ దోశల్లో తినొచ్చు, చాలా కమ్మగా ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా చాలా సూపర్గా ఉండే పచ్చడి అండి. చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుంది. అట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటేనే మనకు ఆ చట్నీ ఎంతకాలమైన నిల్వ ఉంటుందండి. మరలా తడి తగలకుండా చూసుకోవాలి. ఆ స్పూన్లకు కానీ బాటిల్స్ కానీ తడి లేకుండా తుడుచుకొని పెట్టుకుంటే చక్కగా నిల్వ ఉంటుంది. పచ్చడి అయితే చాలా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఈ కొలతలతో సహా చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మిరపకాయలు మాత్రం మంటగుంటే కొంచెం చింతపండు ఎక్కువ పట్టిద్దండి. మిరపకాయల ఘాటును బట్టి మనం చింతపండు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మంట తక్కువగా ఉంటే మిరపకాయలు, చింతపండు కొంచెమే సరిపోతుంది. మంటగా ఉంటే మాత్రం కొంచెం బాగానే పడుతుంది చింతపండు. పచ్చడి అయితే చాలా చాలా సూపర్ అండి అసలు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. పూర్తిగా చల్లారిన తర్వాత మనం బాటిల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఉంటేనే పచ్చడి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. గ్లాస్ బాటిల్లో పెట్టేసుకున్నాను నేనైతే. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి ఈ వీడియో రీచ్